హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు తరుణ్, మీరు చూస్తున్నారు ది టీడీ అడ్డా ఛానల్. ఇక ఈరోజు వ్లాగ్ ఏంటంటే నల్లపోచమ్మ బోనాలు వ్లాగ్. ఈ బోనాలు అనేవి ప్రతి సంవత్సరం అయితే జరపడం జరుగుతుంది. ఇక ఈ బోనాలకైతే రాజకీయ నాయకులు కూడా దీంట్లో అయితే పార్టిసిపేట్ అయితే చేస్తారు. ఇక ప్రజలైతే పెద్ద ఎత్తున మేకలు కోయడానికి మేకలు కూడా తెస్తారు ఇక్కడికి. ఇక ఈ సంవత్సరం అయితే మనకు కొత్త గుడి అయితే కట్టడం అయితే జరిగింది. ఇక ఈ సంవత్సరం ఇదైతే స్పెషల్. ఇక ఇదైతే మన ఊరి పండుగ అండి. ఇక ఇది ఊరు మొత్తం జరుపుకునే పండుగ కాబట్టి ఇది మనం ఊరి పండుగ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇక ఈ బోనాల పండుగలో మనకు చాలా మంది ఆడవాళ్ళు అయితే బోనాలు అయితే ఎత్తుకోవడం జరుగుతుంది. ఇక ఈ బోనాలు అనేవి పెళ్ళైన ఆడవాళ్ళే ఎత్తుకుంటారు. ఇక ఎందుకంటే మన ఊరు మంచి కోసం, ఊరికి మంచి జరగాలని ఇక ఊర్లో ఉన్న ఆడబిడ్డలు పెళ్ళైన వారు ఈ బోనాలు అనేవి ఎత్తుకొని ఇక్కడికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఈ బోనాల పండుగ సక్సెస్ కావడానికి మన గ్రామ పెద్దలు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయితే చేస్తారు. ఇక ఇది సక్సెస్ఫుల్గా జరగాలని వాళ్ళైతే ఎంతో అంత కృషి అయితే చేస్తారు. ఇక ఈ పండుగ వాతావరణంలో కొద్దిగా జోష్ నింపడానికైతే ఇక కొంతమంది అయితే డీజేలు కూడా పెడతారు. ఇక భక్తులు అయితే నల్లపోచమ్మకు మొక్కు చెల్లించడానికి మేకలు కూడా ఇక్కడికి తేవడం జరుగుతుంది. ఇక మేక బలి అయితే ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇంతమంది భక్తులు ఒకేసారి రావడంతో పండగ వాతావరణం అయితే కనబడుతుంది. ఈ బోనాల పండుగ స్పెషల్ ఏంటంటే ఇక హిందువులలో ప్రతి కులాలు ఈ బోనాల పండుగ అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఇక ఇదే మనకు స్పెషల్ అట్రాక్షన్.
ఇక ఈ బోనాల పండుగ పెద్ద ఎత్తున ఎలా జరుగుతుందంటే ఇప్పుడు వచ్చే వీడియోలో మీకు కనబడుతుంది. ఇక ఇక్కడ చూడొచ్చు పెద్ద మొత్తంలో భక్తులు అయితే బోనాలు ఎత్తుకొని అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇక ఇక్కడైతే మీరు చూడొచ్చు పెద్ద మనుషులు అయితే పండుగ వాతావరణంలో కొద్దిగా జోష్ నింపడానికి అయితే ఇక డ్యాన్స్లు అయితే చేస్తున్నారు. ఇక బోనాలు ఎత్తుకొని వచ్చిన తర్వాత మేకని బలి ఇవ్వడం అయితే ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం ఇది. ఇక వీళ్ళైతే మా కుటుంబం వాళ్ళే, వీళ్ళైతే నాకు అక్కయ్యలు వదినమ్మలు అయితే అవుతారు. ఇదే అండి కొత్తగా కట్టిన నల్ల పోచమ్మ గుడి. ఇక నా చుట్టుపక్కల అయితే చూసుకోవచ్చు చాలామంది భక్తులు అయితే ఉన్నారు. ఇక ఇక్కడైతే మనకు పండగ వాతావరణం అయితే కనబడుతుంది. ఇక భక్తులు అయితే బలి ఇవ్వడానికి మేకనైతే తీసుకొని వస్తారు. ఇక బలిచ్చే ముందు ఈ మేక అయితే జట్కిచ్చింది అనుకో ఇక భక్తులు అయితే కోరుకున్నదైతే జరుగుతుందని ఇక భక్తుల నమ్మకం. ఇక ఈరోజు వ్లాగ్ ఇంతనండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు మన వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి. ఇక అందరికీ టాటా బాయ్ బాయ్, అందరికీ గుడ్ నైట్ అండి. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం రేపటి వ్లాగ్.